మనం బైబిల్ ఎందుకు చదువుతున్నాం? నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌ని. మనం బైబిల్ చదివే వెనక ఉద్దేశ్యం ఏంటి? ఇన్ఫర్మేషన్ కోసం చదువుతున్నామా? మనం జ్ఞానం నింపుకొని వేరే వాళ్ళని తీర్పు తీర్చడానికి చదువుతున్నామా? లేకపోతే ద రియల్ రీజన్ తండ్రి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి చదువుతున్నామా? ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, తండ్రిని తెలుసుకోవడం వేరు, తండ్రి గురించి తెలుసుకోవడం వేరు. పీఎం మోడీ గారి గురించి తెలుసుకోవడం వేరు, పీఎం మోడీ గారిని తెలుసుకోవడం వేరు. ఇన్ఫర్మేషన్ వస్తే మనకి ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది. మనకి ఆ వ్యక్తితో రిలేషన్షిప్ లేకపోయినా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ వ్యక్తిని, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలంటే మాత్రం మనకి లోతైన ప్రత్యక్షతలు రావాలి. ఆయనతో రిలేషన్షిప్‌లో ఉండాలి. సో, మనం బైబిల్ చదివే వెనక ఉద్దేశము మనకి తండ్రిని తెలుసుకోవాలి. ఆ రాయబడిన వాక్యాల వెనుక ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. తండ్రి హృదయాన్ని గుర్తించాలి అన్న ఉద్దేశంతో చదివితే అది మనకి ఆత్మీయ ప్రత్యక్షతలు అనుగ్రహిస్తది. దేవునితో లోతైన సహవాసానికి తీసుకొని వెళ్తుంది. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్‌లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.